హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. అందరూ బాగున్నారా? హ్యాపీ కనుమ అండి. ఈరోజు కనుమ స్పెషల్ వచ్చేసి రొయ్యలు బిర్యానీ చేశాను. దానికి వచ్చేసి 1 కేజీ రొయ్యలు తీసుకున్నా. రొయ్యలు బాగా క్లీన్ చేసుకొని, అంటే అవి ఒలిచేసే ఇస్తారు, అవి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా కుక్కర్ పెట్టుకొని, కుక్కర్లోని ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది రొయ్యల బిర్యానీ మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియోలో. రొయ్యలు బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్లోని రొయ్యలు బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు పచ్చిపోయి వాటర్ అంతా పోయేలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అవి సైడ్కి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి, ఇంకా అందులోని మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. మసాలా ఆకు, ఇంకా ఇలాచి, దాల్చిన చెక్క, మసాలా పువ్వు ఉంటుంది కదా, అది జాజికాయ, ఇవన్నీ వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఇంకా మటర్, గ్రీన్ పీస్, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కుక్కర్లోని ఆయిల్ వేసి రొయ్యలు ఫ్రై చేసుకున్నాం కదా, ప్రాన్స్, అవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అందులో ఆయిల్ వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే రొయ్యలు పచ్చిపోయేటట్టు ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇవి ఆటోమేటిక్గా ఫ్రై అయిపోతాయని నేను అన్నీ ఇలా చేశాను. చూడండి, ఈజీ అన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. పెద్ద హడావుడి లేదు, గాబరా పడే పని లేదు. ఈజీగా, సింపుల్గా, తొందరగా అయిపోయే రెసిపీ అన్నమాట ఇది. చాలా సింపుల్ అండి. చూడండి, రొయ్యలు ఫ్రై అయ్యి ఎంత బాగా కనిపిస్తున్నాయో పెద్ద పెద్దగా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాక బాగా కలిపి పెట్టుకోవాలి. అది కుక్కర్ బాగా వేడై ఉంటుంది, రొయ్యలు కూడా బాగా ఫ్రై అయి ఉన్నాయి, ఆయిల్ బాగా వేడై ఉంది కాబట్టి అన్నీ బాగా ఫ్రై అవుతాయండి. స్మెల్ అయితే సూపర్ అసలు. ఇందులోని టేస్ట్కి సరిపడ్డ కొంచెం కారం వేసుకోవాలండి, అండ్ టేస్ట్కి సరిపడ్డ సాల్ట్. అది కొలతలు అంటూ ఉండదండి. మనం ఎంత స్పైసీ ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తింటే సాల్ట్ తక్కువ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడ్డగా వేసుకోవాలి ఉప్పు, కారం వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. అందులోని కొంచెం కర్డ్ కూడా యాడ్ చేశానండి. కర్డ్ అంటే లెమన్ వేసుకుంటే బాగుంటుంది. లెమన్ అవైలబుల్గా లేదు, కర్డ్ వేసాను. కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగుందో. కలుపుతుంటే స్మెల్ చాలా బాగా వస్తుందండి. స్పైసెస్ అన్నీ పడ్డాయి కదా, మసాలా ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ, జాజికాయ, ఇవన్నీ వేసామండి. నేను 3 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 3 గ్లాసెస్ రైస్కి 5 గ్లాస్ వాటర్ వేసాను. అడుగు అంటిపోకుండా చూడాలి, కాకపోతే ప్రెషర్ పెట్టుకుంటాం కాబట్టి పర్వాలేదు. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఏ బిర్యానీ చేసినా పుదీనా కంపల్సరీ ఉండాలండి. కొత్తిమీర, పుదీనా ఉంటేనే ఏ బిర్యానీ అయినా, ఫ్రైడ్ రైస్ అయినా బాగుంటుంది. ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అన్నాను కదండి. 5 గ్లాసెస్ వాటర్ కొలిచి వేసుకున్నాను నేను. ఇందులో మీకు గ్లాస్ కూడా చూపిస్తున్నాను.
ఈ గ్లాస్ తోటి 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను నేను. 5 గ్లాస్ వాటర్ వేసాను. 6 గ్లాస్ వాటర్ వేస్తే రైస్ మెత్తపడుతుంది. ఇంట్లో వాడుకునే రైస్ అండి, బాస్మతి రైస్ వేయలేదు. నాకు బాస్మతి రైస్ బిర్యానీ కంటే మనం వాడుకునే బియ్యంతో చేసుకున్న రైస్ తోటి బిర్యానీయే నాకు ఇష్టం అండి. అందుకని నేను ఎక్కువ బిర్యానీ మనం వాడుకునే బియ్యమే పెడతాను, బాస్మతి రైస్ చెయ్యను. కనుమకి మీరే ఏ స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వాటర్ పోసిన తర్వాత సాల్ట్ సరిపడిందో లేదో కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ సరిపడలేదు కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. కొంచెం బాగా కలిపి పెట్టేసి, రొయ్యల బిర్యానీకి కొంచెం రొయ్యలు పెద్ద సైజు ఉండేటట్టే చూసుకోండి. చిన్న రొయ్యలు అయితే ఇంక రైస్లో కనిపించవు. ఇంకా వాటర్ బాగా చూడండి మరిగింది కదా, ఇందులోని రొయ్యలు బాగా ఫ్రై అయ్యాయి, కుక్ అయిపోయాయి. ఇంకా క్యారెట్, మటరు, మసాలాలు అన్నీ బాగా మంచి స్మెల్ వస్తుంది. వాటర్ కూడా బాగా మరిగింది కదా, ఇంకా అందులోని కొలత పెట్టుకున్న ఈ 3 గ్లాసెస్ బియ్యం కూడా కడిగేసి వేసుకోవాలి. మనం అవన్నీ వేపుకున్నప్పుడే రైస్ వేసేసి తర్వాత కూడా వాటర్ వేయచ్చు. అలా కాకుండా వాటర్ వేసేసి వాటర్ బాగా మరిగేటప్పుడు రైస్ వేస్తే ఈ ఫ్లేవర్ వేరే వస్తుందండి. అంటే వాటర్ బాగా మరుగుతుంది కాబట్టి రైస్ కూడా బాగా వస్తుంది పొడి పొడిగా. ఇంకా బాగా కలిపేసి సాల్ట్ చూసుకోండి, అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ సరిపడకపోతే ఇలాంటప్పుడే వేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్, కారం చూసుకొని మన టేస్ట్కి సరిపడింది లేనిది చూసుకోవాలి. సరిపడకుంటే వేసుకోవాలన్నమాట. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలండి. విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. 3 విజిల్స్ కంటే ఎక్కువ రాకూడదు. ఎక్కువ వస్తే మళ్ళీ అన్నం ముద్ద అయిపోతుంది. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ప్రాన్స్ బిర్యానీ. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. నేను కొంచెం ఫుడ్ కలర్ వేసాను చూడండి. ఫుడ్ కలరు వేసుకోవడం వేయకపోవడం అది ఆప్షనల్ అండి. కానీ బిర్యానీ అంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారని ఫుడ్ కలర్ నేనైతే వేసాను. చూడండి పొడి పొడిగా ఎంత మంచిగా వచ్చిందో రొయ్యల బిర్యానీ. ఇంకా వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. ఇదండి కనుమ రోజు మా స్పెషల్ రొయ్యల బిర్యానీ అండ్ మటన్ గ్రేవీ కర్రీ, రొయ్యల కర్రీ. మటన్ కర్రీ కూడా వీడియో పెడతాను చూడండి. వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ పొంగల్. చూడండి చాలా పొడి పొడిగా ఎంత మంచిగా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుక్కరు కొంచెం చల్లబడిన తర్వాత మూత తీసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. వెంటనే తీయకూడదు. కొంచెం చల్లబడిన తర్వాత తీసి ఇట్లా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో పొడి పొడిగా హోటల్ స్టైల్లో వచ్చిందనమాట బిర్యానీ. సింపుల్గా ఈజీగా కుక్కర్లోని ఈ విధంగా బిర్యానీ చేసుకోవచ్చు చూడండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బిర్యానీ ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.